ప్రైజ్ ది లార్డ్. జూలై 2వ తేదీ 2024. ఈరోజు దేవుని వాక్యము యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనము. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. అవును క్రీస్తునందు ప్రియమైన వారలారా, అతికాంక్షణీయుడైన క్రీస్తు మానవాళి నిమిత్తమై పాప విమోచన కొరకై సిలువలో బలియాగమాయను. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతన్ని చూచి అపేక్షించినట్లుగా అతడు తృణీకరింపబడెను, మనుషుల వలన విసర్జింపబడిన గాను మనుషులు చూడనొల్లని వాడుగాను ఉండెను. అవును, క్రీస్తు మన కొరకు చేసినటువంటి త్యాగమును ఒకసారి తలచి మన పాపమును విడిచిపెట్టి పశ్చాత్తాపంతో ఆయన వైపు తిరిగెదము. ఈ వాగ్దానం మనందరి జీవితంలో నెరవేరునుగాక. ఆమె. ప్రేయర్ టవర్ మినిస్ట్రీస్లో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యు ఆల్.